అమ్మవారి ప్రసాదం కోసం కేసరి చేసేద్దాం. బొంబాయి రవ్వని, సుజీ రవ్వని ఒక కప్పు తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. రవ్వ వేగింది కదా, సేమ్ కప్పుతో పంచదార తీసుకొని సేమ్ కొలతమ్మ. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోద్దాం. నీళ్లు మసులుతున్నాయి కదా, వేయించి పెట్టుకున్న రవ్వని పోసేయండి. ఒకసారి తిప్పి ఇప్పుడే యాలక్కాయల పౌడరు, 3/4 కప్పు నెయ్యి, కుంకుమ పువ్వు వేసి ఇలా తిప్పి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం. చూద్దాము, ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మ అమ్మవారి ప్రసాదానికి. 1కి 3 అయితే ఇలా వస్తుంది. సిమ్ మీద పెట్టాలి, కొంచెం అలా వదిలేస్తే ఉడికిపోతుంది రవ్వ. నెయ్యి వేడయింది, జీడిపప్పు వేసుకొని వేయించుకున్న జీడిపప్పుని ఈ కేసరిలో వేసేద్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలమ్మ.